తీసుకున్న వాళ్ళు అదే లొకేషన్ లో ఉన్నారా లేరా, యా ఎవరితోటి యా మాట్లాడారు, ఆ మొత్తం మాట్లాడిన వాళ్ళు క్లియర్గా ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు. సరిపోల్చుకున్నాకే అంటే అది అవును. అన్ని ఆధారాలు సేకరించారనేది టెక్నికల్గా మొత్తం ఉన్నాయనేది అవునండి. కనిపిస్తూ ఉంది. దుర్గా గారు ఏం చెప్తారు? ఇంత పక్కా ఎవిడెన్స్తోనే సిట్ విచారణ జరుగుతోంది కదా, ఒకవైపున టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు, రకరకాలుగా విచారణ అయితే జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? సార్ మీరు అన్నట్టుగా మొత్తం అసలు ఇప్పుడు మొత్తం చూసుకుంటే మద్యం కుంభకోణం ఎక్కడికక్కడ మీరు చెప్పిన సిట్ మొత్తం ఆధారాలు సేకరించాక చేస్తోంది. రాజ్ కసిరెడ్డి తెలుసో తెలియకో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టుకున్నాడు, మళ్ళీ మొదలైంది అనే సినిమా తీశారు, స్పై తీశారు. ఆ పేర్లు కూడా ఎంత యాప్ట్ గా కుదిరాయో చూడు. అంటే ఈ లిక్కర్ కుంభకోణం ఇప్పుడు మళ్ళీ మొదలైంది. మొత్తం అంత ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏంటి, అసలు 3,600 కోట్లు వాళ్ళు 3,000 కోట్ల పైగా దుబాయ్కి పంపించారు. మొత్తం 200 మందిని వాళ్ళు సిట్టు విచారించింది. 9 వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 6 దుబాయ్ పారిపోయారు. మీరు ఇందాక వీళ్ళందరూ మన ప్యానెల్ సభ్యులు చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళు ఆ, ఏ రకంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి చేయించాడు. అసలు ఎక్కడా కూడా ఆ, మద్యం కుంభకోణంలో ఆ మంత్రికి సంబంధం లేదు. ఒక 4 మనుషులు కూర్చుని ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డి గారు వారి విచారణలో చెప్పినట్టుగా రాజ్ కసిరెడ్డి ఇవాళ మొత్తం ఇన్ అండ్ అవుట్ కనిపిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు వీళ్ళ 4 ఉన్నా కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, అండ్ దెన్ బాలాజీ గోవిందప్ప. అసలు మొత్తం రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి సోదరుడు, ఆ, తర్వాత ఆయన ఎవరు దాన్ని ఏమంటారు తోడలుడు, వీళ్ళందరూ అందులో కుమ్మక్కై ఉన్నారంటే అసలు ఇది ఒక పిహెచ్డి కూడా మించిన ఒక సబ్జెక్ట్ అండి. వాడు ఒక ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరైనా సరే అంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు దీని ఒక కేస్ స్టడీగా తీసుకుని అసలు ఒక రీసెర్చ్ చేయిస్తే కనుక అయితే అసలు మొత్తం ప్రపంచం తెల్లబోయేలాగా ఉంది వాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో ముఖ్యమంత్రి అయ్యాక చేయడానికి 2014 నుంచి 19 వరకు తన పర్యటనలో అంటే ఏదైతే ఆయన పాదయాత్ర అనాలా లేకపోతే వాళ్ళందరినీ పరామర్శ యాత్రలో ఏ రకంగా చేయాలి, ఎక్కడెక్కడ ఎలా చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ప్రతి అంశంలోనూ మీరు అంతకు ముందు ఆయన మద్య మాఫియానే కాకుండా భూదందా చేశాడు ఆయన. తర్వాత ఇది ఖనిజాలు ఏది పడితే ఇసుక మట్టి అవన్నీ ఎక్కడెక్కడ ఎలా దోచుకోవాలని ఆలోచించినట్టుగానే వీటన్నిటిని మించి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఆయన ఒక పక్కా ప్రణాళికతోటి ముందుకెళ్ళి ఎక్కడా మనం దొరకకూడదు అనుకుని మొత్తం క్యాష్ అండ్ క్యారీ మోడల్లో మొత్తం డబ్బు అసలు తీసుకోవటం ఏంటి. అసలు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మనకి అందరికీ తెలుసు డిజిటల్ డిజిటల్ అంటుంది. ఈ రోజు చిన్న పువ్వులు అమ్ముకునే అమ్మాయి కావచ్చు, లేకపోతే తోటకూర కట్ట అమ్ముకునే అమ్మాయి కావచ్చు డిజిటల్ వాడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా మొత్తం క్యాష్ తీసుకోవటం ఏంటి. ఈయన 40 కోట్లు పెట్టి సినిమా పెట్టుబడిగా పెట్టి తీసి 2 కోట్లు ఖర్చు పెట్టి 38 కోట్లు మళ్ళీ ఆయన అకౌంట్ లోకి రావడం ఏంటి, మళ్ళా అంటే దాన్ని వైట్ చేసుకోవడం ఏంటి. ఈ రోజు ఒక నటుడి భార్య అకౌంట్ లో ఒక 1 crore ట్రాన్స్ఫర్ అయింది మళ్ళా రాజకేశ్ రెడ్డికి అని తెలిసాక అది ఈడీ కనుక్కోవటం. ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమాని మించి ఒక డిటెక్టివ్ సినిమా కాదు, మనకి స్పై మూవీస్ ఉంటాయి చూడండి, మన ఇంగ్లీష్ మూవీస్ బాండ్ మూవీస్ అన్ని చూస్తాం, అంతకు మించి ఉన్నాయండి. అసలు ఇవాళ అంటే ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు ఇంకా ఎందుకు ఇప్పుడు సినిమాలు తీయడమే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఆ డబ్బుతోని. Yes, sir. ఆ తర్వాత Yes. మళ్ళీ వారే అధికారంలోకి వస్తారని భావించారు. దాన్ని ఇంకా ఆ 30 ఏళ్ళు విస్తరించాలనుకున్నారు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని. ఎస్ సార్, ఇందాక మీరు చెప్పినట్టుగా ఉపాధ్యాయులను వాడుకున్నారు, ఐఐటిఎన్స్ వాడుకున్నారు. అసలు ఏంటండి ఇది మీరు అన్నట్టుగా 30 ఏళ్ళు మనమే ఉంటాము అంటే వీళ్ళు 30 ఏళ్ళు అనుకుంటే ఇంకొక టర్మ్ వచ్చి ఉంటే అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా వీళ్ళు దోచేసుకుని ప్రజలు పారిపోయి ఉండేవాళ్ళ, వీళ్ళందరూ కూడా వలసవాదులు అయిపోయి ఉండేవాళ్ళ. అసలు ఆంధ్రప్రదేశ్ ని ఏ రకంగా దోచుకోవాలనుకున్నారు అసలు మనకు అంతు చిక్కట్లేదండి. ఇవాళ మొన్న యాక్చువల్ గా సిట్టు ముందు మన విజయసాయి రెడ్డి గారు హాజరు అవ్వాలి, హాజరు కాకుండా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఆయన ఆ ట్వీట్ ప్రకారం చూస్తే మరి కర్త కర్మ క్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి నువ్వు చేశావు, నువ్వు చేసిన దానికి నేను వచ్చి జవాబు చెప్తాను అని ఆయన అన్నాడు. కాబట్టి ఇండైరెక్ట్ గా ఆ శ్లోకంలో ఉండే అర్థాన్ని మనం అన్వయించుకుంటే కనుకైతే మరి విజయసాయి రెడ్డి గారు వచ్చి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తారా? అంతకుముందే ఆయన అన్నాడు నేను కరెక్ట్ పేరు మరి ఎందుకు చెప్తాను. రాలేదనుకుంటున్నారు? విచారణకి ఎందుకు హాజరవ్వలేదనుకుంటున్నారు? అంటే నా డౌట్ ఏంటంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా మీడియేటర్ గా ఎవరైనా పంపించి ఆపించాడా లేదు, అది ఏ రకంగా అనేది మనకు అర్థం కావట్లేదండి. ఈ పాటికి వచ్చి ఉండాలి లెక్క ప్రకారం, కానీ ఉప్పు తిన్న ఆ విశ్వాసం ఏమైనా ఆయన రానివ్వలేదా లేదు 40 ఏళ్ల ఈ ప్రస్థానంలో వాళ్ళతో
అంటే రాజారెడ్డి తర్వాత రాజశేఖర్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ఆయన సాన్నిహిత్యం ఏదైతే ఉందో అది నోరు మెదపనివ్వట్లేదా, మనకి ఇంకా అంతు చిక్కట్లేదండి ఇవన్నీ కూడా. యా, సో మరి ఒకసారి ఎవరైనా శివపార్వతి గారితో మాట్లాడతాను. అవును, కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ విషయంలో. శివపార్వతి గారు, విజయసాయి రెడ్డి గారు ముందు అసలు మొత్తం చెప్తాను, నాకు తెలిసిందంతా నేను